ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నదంటకు రుజువునై ఉన్నది. ఈ వాక్యభాగం నుండి ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం. మరి హెబ్రీ గ్రంథకర్త చాలా వివరంగా అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది అని గురించి మాట్లాడుతున్నారు. మరి సహోదరి సహోదరా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ ప్రభువులో నీ విశ్వాసం ఎలా ఉంది? నీవు అసలు విశ్వాసం కలిగిన వ్యక్తివేనా? అదృశ్యమైనవి ఉన్నాయని నీవు నిజంగా నమ్మగలుగుతున్నావా? దేవుడు, పరలోకం ఇవన్నీ కంటికి కనిపించవు కదా అని లేవని నువ్వు అనుకుంటున్నావేమో. నీ ప్రభువులో నీవు 100% విశ్వాసం కలిగి ఉండాలని కూడా నీకు తెలుసా? నీ విశ్వాసమే నీకు విజయం ఇస్తుందని కూడా నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఎందుకంటే అదృశ్యమైనవి ఖచ్చితంగా ఉన్నాయని నమ్మగలగాలి. అదే కదా విశ్వాసం అంటే. అటువంటి మంచి విశ్వాసాన్ని దేవుళ్ళో నీవు కలిగి ఉండాలి. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం అని భక్తుడు చెప్తున్నాడు. నిజమే, నీవు ఏదైతే అదృశ్యమైనవన్నీ ఉన్నాయని నమ్ముతావో అదే నీ నిరీక్షణ అవుతుంది. నీ నిరీక్షణ క్రీస్తులో ఎప్పుడు నీకు సంతోషాన్నే ఇస్తుంది. కాబట్టి నీవు ఏదైతే ప్రభువుని నమ్మి ముందుకు వెళ్తున్నావో అదే విశ్వాసంతో మరణం వరకు నమ్మకంగా సాగు. నీవు ఉన్నంత వరకు కూడా నీ ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎప్పుడు మరణించినా నీ ఆత్మ నీ నుంచి వేరైనప్పుడు రెప్పపాటునే నిన్ను నరకాగ్ని నుంచి తప్పించి ఆయన రాజ్యానికి తీసుకువెళ్తాడు. అందులో ఏ సందేహం లేదు. కానీ నీవు ఈ మాటని నమ్మగలగాలి. విశ్వాసంతో నిరీక్షణతో ముందుకు వెళ్ళు. అదృశ్యమైనవి అనగా దేవుడు, పరలోకము ఇవన్నీ ఉన్నాయని నువ్వు నమ్మాలి. అప్పుడే దేవుని మహిమను నీవు చూడగలుగుతావు. నీ ప్రభువులో బలమైన విశ్వాసం కలిగి ఉంటే అనేకులు నీ విశ్వాసాన్ని బట్టి ప్రభువుని విశ్వసిస్తారు. అనేకుల్ని నీవు అగ్ని నుండి లాగినట్లుగా లాగవేయగలుగుతావు. నీ ద్వారా అనేక ఆత్మలు దేవుని రాజ్యానికి చేర్చబడతాయి. కాబట్టి బలమైన విశ్వాసంతో ముందుకు సాగు. అదృశ్యమైనవి ఉన్నాయని నమ్ము.